ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. దేవుని మహాప్రేమను బట్టి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని నేను పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు, ఆయన బయలుపరిచారు. ఆ విషయాలను మనము ధ్యానించుకుందామండి. మొదటిగా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని మనం ఆలోచించినట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుణ్ణి ప్రేమించుట అనగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట. రెండవదిగా దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడంట. మార్కు సువార్త 12వ అధ్యాయం 3వ వాక్యంలో చూసినట్లయితే, సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను దేవుణ్ణి ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట ప్రాముఖ్యం అనే విషయం మనము నేర్చుకుంటాము. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏమిస్తాడంటే జీవ కిరీటం ఇస్తాడు. ఈరోజు మన ప్రయాస, మన కష్టం, మనం అంతా చేసేది దేనికోసం అంటే ఆయనతో నిత్యము జీవించడం కోసం. మనకు ఆయన జీవ కిరీటం ఇస్తానని మాట్లాడుచున్నారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటండి. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదు. క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మాటలతో కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలని ప్రభు ఆశపడుచున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మన సహోదరులను ప్రేమించాలి, మరియు దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించి ఒకరినొకరు ప్రేమించాలన్నదే ఆయన ఆజ్ఞ. ఇది మనం పాటించినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమించాలో మనకి తెలుస్తుంది. కనుక ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉంటాడంటండి. అవునండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన యందు మనము నిలిచి ఉండాలి. మనము ఒక్కరినొకడు ప్రేమించాలని ప్రభువు ఆశపడుచున్నాడు. ఎందుకంటే ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడని ప్రభువు మాట్లాడుచున్నాడు. కనుక మనము దుష్ట సంబంధులం కాదు, దేవుని పిల్లలం. కనుక ఖచ్చితంగా మనం ఒకరినొకరము ప్రేమించాలి. ఒకరినొకడు ప్రేమించని ఎడల వారికి దేవుడికి దూరమైన వాడంట. ఒకవేళ మనం ప్రేమిస్తే మనము దేవునికి తెలుసంట. మనము ఇతరులను ద్వేషిస్తే మనం ఎవరో కూడా దేవుడికి తెలియదంట. ఎందుకంటే ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. కనుక మనం ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుచు మన యందు నిలిచి ఉండును. దేవుని యందు నిలిచి ఉన్నవాడు దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు లోబడి మన సహోదరులను ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు ఉంటాడండి. అప్పుడు మనం ఏది అడిగితే అది ఆయన సహాయం చేస్తాడు. ఆయనకి అతి సమీపంలో మనం ఉంటాం, మనకి అతి సమీపంలో ఆయన ఉంటాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించని ఎడల అతడు అబద్ధికుడు అని ప్రభువారు మాట్లాడుచున్నాడు. తన సహోదరుని ప్రేమించని వాడు తనను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడని ప్రభువారు మాట్లాడుచున్నారు. కనుక ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ఒకటే నా విన్నపము. మొదటిగా మనం దేవుని యొక్క వాక్యానికి, ఆయన మాటలకి విధేయత చూపించి ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన ఏది చెప్పారో అది చేసి తరువాత మన సహోదరులను కూడా మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతామండి. అయితే మన ప్రేమ నోటి మాటతో కాక ఎలా ఉండాలంటే దేవుడు మాట్లాడుచున్నారు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని ప్రభు ఆశపడుతున్నారు. ఇతరులకు సహాయం చేయడం, దేవుడి కోసం ఎదురు చూడడం, నిత్యత్వం కోసం నిత్యము మన ఆలోచనలన్నీ దేవుని కోసం ఉండాలి. దేవుని కోసం మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, దేవుని స్తుతించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, వాక్యానుసారమైన జీవితం, ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం,
ఉపవాసము చేయడం, విశ్వాసము కలిగి జీవించడం, దేవుని మాట వినడం, దేవునికి ఇష్టమైన పనులు చేయడం, ఏదైనా చేస్తాం, ఏదైనా భరించగలం. దేవుడి కోసం బాధ్యతగా ఉంటాం, ఆజ్ఞలు గైకొంటాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవుని మాటలు వింటాం, దేవుడితో గడుపుతాం సమయాన్ని, ప్రేమను క్రియల ద్వారా వ్యక్తపరుస్తాం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా శరీరాశలకు దూరంగా ఉంటాం, ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేస్తాం, ప్రేమిస్తాం, ఏ స్థితిలో ఉన్నా ప్రభు పైన ఆధారపడతాం. ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి జీవిస్తాం, ఆయన పాటలు పాడతాం, ఆయనతో జీవిస్తాం. ఈ చిన్న చిన్నవన్నీ కూడా మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే అన్నీ ఒకసారి రావండి. ఏదైనా మొదటి నుంచి చిన్నగా నేర్చుకుంటేనే అలవాటు అవుతుంది. కనుక అక్షరాలు ఏ విధంగా అయితే అభ్యాసం చేసి ఈరోజు పదాలుగా మరి వాక్యాలుగా మనం రాసుకుంటామో, నేర్చుకున్నామో, మా చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకొని రోజుకు కొంత ప్రభు పరిశుద్ధాత్మ సహాయమును అడిగి, ప్రభా మీరు సహాయం చేయండి, మిమ్మల్ని ప్రేమించటం నాకు నేర్పించండి ప్రభా అని మీరు అడిగి ఆయనను ప్రేమించడం ప్రారంభించినట్లయితే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ఎందుకంటే దేవుని ప్రేమ కంటే ఉన్నతమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆయనని ప్రేమించడం కంటే మనకి ఉన్నతమైనది కూడా ఏదీ లేదు. దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.